రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీని నిజంగా అభివృద్ధి చేసింది ఎవరు? అవకాశం దొరికిందని దోచుకున్నది ఎవరు? 2014 నుంచి 2019 వరకు బాబు హయాంలో అభివృద్ధి జరిగిందా? లేదంటే 2019 నుంచి 2024 వరకు జగన్ హయాంలో ప్రజలకు మేలు జరిగిందా అని పరిశీలిస్తే ప్రజలంతా జగన్ పాలనే బాగుందని చెప్తారు. బాబు 5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని లెక్కలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన వెంటనే ఓటుకు నోటు స్కామ్ చేసి హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చాడు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను రాజధానిగా ఉపయోగించుకునే వీలున్నా తాను చేసిన తప్పుకు ఏపీ ప్రజల హక్కును బలిపెట్టాడు బాబు. ఇక అమరావతి రాజధాని నిర్మాణమే పెద్ద స్కామ్. బాబు హయాంలో జరిగిన స్కాములు తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదు. అమరావతి స్కామ్, ఇన్సైడర్ ట్రేడింగ్, స్విస్ ఛాలెంజ్, అగ్రిగోల్డ్ స్కామ్, కాల్ మనీ సెక్స్ రాకెట్, ఫైబర్ గ్రిడ్ స్కామ్, నీరు చెట్టు స్కామ్, తెలుగు గంగ స్కామ్, ఇసుక స్కామ్, మైనింగ్ స్కామ్, సీసీటీవీ స్కామ్, సదావర్తి భూముల స్కామ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్కామ్, ఇలా 10ల కొద్దీ స్కాములు బాబు హయాంలో జరిగాయి. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బాబు రిమాండ్ ఖైదీగా కూడా జైల్లో ఉన్నారు. కానీ వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో స్కీములే గాని స్కాములు లేవు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ ఒడి, వసతి దీవెన, జగనన్న చేదోడు, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, జగనన్న గోరుముద్ద, పెన్షన్ల పెంపు, విలేజ్ క్లినిక్లు, కాపు నేస్తం, కళ్యాణమస్తు, నాడు నేడు, జగనన్న కాలనీలు, అర్చకులకు ఇళ్ల స్థలాలు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక స్కీములతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించింది. అందుకే ప్రజలందరూ ముక్తకంఠంతో మరోసారి వైఎస్ జగన్ సీఎం కావాలని, ఈ పథకాలన్నీ కొనసాగాలని కోరుకుంటున్నారు.